నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత ఎందుకని విభిన్నమైనటువంటి వాదనలు, ఆరోపణలు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ చేస్తున్నాయి? అసలు సుప్రీంకోర్టుకి రాజకీయాల్ని ఎందుకని ఆపాదిస్తున్నారు? దీని గురించే మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు మాజీ మంత్రి పుష్పలీల గారు. అమ్మ నమస్తే. నమస్తే తల్లి. అండ్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కూడా నేను. ఎందుకంటే బీఆర్ఎస్ అన్నప్పుడు మరి నేను కాంగ్రెస్. ఎగ్జాక్ట్లీ మాజీ మంత్రి, మీరు ఒక ఫైర్ బ్రాండ్ కూడా ఉన్నట్టు గట్టిగా ఎవరేమనుకున్నా కానీ తగ్గేదేలే అసలు. అంతే తల్లి. ఇప్పుడు ఏంటంటే కవిత గారు బయటకు వచ్చిన తర్వాత ఆవిడ మాట్లాడిన మాటలు విన్న తర్వాత చాలా నాకైతే అనిపించింది బుద్ధి మారలేదు అనిపించింది. వేషాధారంలో ఏదో దండలు వేసుకొని పుస్తకాలు, దేవుడి భక్తి పుస్తకాలు చదవడము, ఏదో జ్ఞానోదయమైనట్టు, వైరాగ్యం వచ్చినట్టు, ఆధ్యాత్మికమైన చింతన వచ్చినట్టు మాట్లాడింది. కానీ నటనలో బహురూపులు వీళ్ళంతా. నేను ముందు నుంచి మొండిని, ఇప్పుడు జగమొండిని అయ్యాను, ఎలా అవుతావు, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వడ్డీతో సహా చెల్లిస్తాను అన్నారు. ఎవరికి వడ్డీలు ఇస్తావో, మళ్ళీ ఎప్పుడు మధ్యలో పోతావో. ఎట్లాగంటే కేజ్రీవాల్ వాళ్ళది ఎవిడెన్స్ దొరకలేదు, అయినా ఆయన వెళ్తూనే ఉన్నాడు, వస్తూనే ఉన్నాడు. రైట్? నీకు కూడా నువ్వు బయటకు వచ్చావా? మొత్తానికి నీలాంటి వాళ్ళు జస్ట్ ఆరోపణల మీద ఇదే జైల్లో ఎలా మగ్గుతున్నావో ఇప్పుడు అర్థమైందా? నువ్వు ఒక పొలిటీషియన్ బిడ్డవు కాబట్టి నీకు ఈ మాత్రమన్నా వచ్చింది లైఫ్. ఒకసారి రా నాతో, చెంచల్ కూడా జైలుకి రా. నేను చెంచల్ కూడా జైలు కానీ, చర్లపల్లి జైలు కానీ నేను ఇనాగ్రేషన్ చేశాను. చర్లపల్లి జైలు బయట నా పేరు ఉంటుంది. ఒకసారి రా తల్లి, ఆ మహిళా తల్లిని అడుగుదాం. అసలు ఏమీ ఉండదు వాళ్ళ ప్రమేయం, కానీ వాళ్ళ జీవితాలు అందులోనే ఎండ్ అయిపోతున్నాయి. వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి, కేసీఆర్ కూతురు కాబట్టి, లేకుంటే మాజీ సీఎం కూతురు కాబట్టి, అంటే అక్కడ జరిగేది న్యాయస్థానం. వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలను మీరు తప్పుపడుతున్నట్టు వాళ్ళు ఆ పాయింట్ ఒకటి, అది పెద్ద తప్పు. రైట్? సుప్రీంకోర్టు అనేది ఈ 4 పిల్లర్స్లో హయ్యెస్ట్. ఈ ప్రజాస్వామ్యానికి ఒక రెస్పెక్ట్ ఉన్నది, ఈ దేశాన్ని కాపాడుతున్నది ఒక కోర్టు, చట్టాలు. ఇంకా దాన్ని మించిన, సుప్రీంకోర్టును మించిన తీర్పుకు మించి దాన్ని క్వశ్చన్ చేసేవాళ్ళు చాలా అరుదు. ఒకవేళ తీర్పులో వాళ్ళు మనుషులే కాబట్టి ఇచ్చేటప్పుడు ఏదైనా బై మిస్టేక్లు అయితే అప్పీల్ చేసుకోవచ్చేమో, కానీ వాళ్ళ తీర్పును తప్పు పట్టడం అనేది ఇంతవరకు జరగలేదు నాకు తెలిసి. ఒకటి. రెండవది, ఒక పొలిటికల్గా దీన్ని వాడుకోవాలని నీవు ఎవిడెన్స్తో సహా నీకు దొరికినాయి. ఇవన్నీ నువ్వేది మాట్లాడినా కూడా అసలు ఈడీకి సుప్రీంకోర్టు మధ్యలో, అంటే కోర్టుకి ఈడీ మధ్యలో చాలా వరకు అసలు ఈమెను విడుదల చేయకూడదు, ఈమెని ఒకవేళ వదిలేస్తే ఈమె సాక్ష్యాలను తారుమారు చేస్తుంది, ఈమెను రిలీజ్ చేయకూడదని చాలాసార్లు ఈడీనే అభ్యంతరాలు పెట్టింది. అసలు ఈడీ బ్యాక్గ్రౌండ్ చెప్తా. ఈడీ అనేది ఎక్కడిది? స్వతంత్ర సంస్థ అని అంటారు, కానీ అది ఎవరి చేతిలో ఉంటుంది? ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తాయి. ఎంత స్వతంత్ర సంస్థలైనా దానికి రాజకీయంగా ఉండొచ్చు, కానీ సుప్రీంకోర్టు ఒకసారి తీర్పు ఇచ్చిన తర్వాత దానికి ప్రశ్నించడానికి ఒక పక్కన లేకపోయినా ఈడు అనే దరదర సాక్ష్యాలు ప్రజల ముందు పెట్టడానికి రెడీగా ఉన్నప్పుడు నేను నన్ను పొలిటికల్గానే నన్ను డ్యామేజ్ చేశారు అని నువ్వు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి తప్పు కదా నువ్వు మాట్లాడింది. ఆల్రెడీ కాషన్స్ ఇచ్చి పంపిస్తారు. ఆమె గతంలో చాలాసార్లు జై తెలంగాణ అని బయటకు వచ్చింది. రైట్? వచ్చినప్పుడు లోపల మాకు తెలిసిన సమాచారం ఏంటంటే నువ్వు ఆ మాట మాట్లాడకుండా ఉండాలి, అలా మాట్లాడకూడదు, మీడియా ముందు మాట్లాడకూడదు. నువ్వు ఇప్పుడు కూడా కండిషన్ బెయిల్స్ ఇవన్నీ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి, ఇవన్నీ చేయకూడదు. అలా అని చెప్పినా కూడా ఈవిడ బయటకు వస్తూనే అదేదో వాళ్ళ ఏదో ఈవిడ స్వాతంత్ర సమర యోధుల్లాగా దేశానికి ఏదో సేవ చేసినట్టుగా అలా రిసీవ్ చేసుకోవడం అనేది అది మీ పార్టీ ఓన్ చేసుకుందేమో, కానీ ఎవరు జనాలు హర్షించటం లేదే. హర్షించారా? ఎవరైనా బాధపడ్డారా? హర్షించట్లేదు. కవిత కేసు ఎవిడెన్స్ దొరికింది, ముఖ్యమంత్రి కూతురైనా ఎవిడెన్స్ దొరికింది కాబట్టి అంతవరకు నువ్వు తీహార్ జైలు వరకు వెళ్ళవలసి వచ్చింది. అసలే పసలేని కేసు, కావాలని కక్షపూరితంగా పెట్టినట్టు. సరే, అది కోర్టులో చూసుకుందాంలే. నీకు అంత ఉంటే తల్లి నువ్వు అప్పీల్ చేసుకో, నీ నిజాయితత్వాన్ని అక్కడ నిరూపించుకో. నువ్వు అనవసరంగా రాజకీయమైన మాటలు, ఏమంటారు, చచ్చినా పులుపు చావలేదన్నట్టు మాటలు, డైలాగులు, ఏదో మీరే తండ్రి కూతుళ్ళు, మీకే తల్లి కూతుర్ల ఆప్యాయతలని తెలుసని, నువ్వు ఒక తల్లివని నీకు అప్పుడు గుర్తుకొచ్చినట్టు, నీ బాధ్యతలు అప్పుడు ఎరిగినట్టు మాట్లాడడం తప్పు కదమ్మా. అంతరాత్మని మించింది సాక్ష్యం ఇంకేం లేదమ్మా. దాని ముందు ఏ చట్టాలు పనిచేయవు, ఏ కోర్టు పనిచేయదు. నువ్వు చేసిన తప్పు విత్ సాక్ష్యాలతో దొరికినాయమ్మా. ఇప్పుడు ఆ సాక్ష్యాలు నువ్వు ఈడీని కనుక ప్రజలు కనుక ప్రశ్నిస్తే ఎవరైనా ప్రశ్నించవచ్చు. నేను ఈడీని ఈ రోజున
ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం చట్టం తీసుకొచ్చిన తర్వాత నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ అన్నా ఏ సామాన్యుడైనా అడగొచ్చు. ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తుంది, డెఫినెట్గా వస్తుంది సమయం. నువ్వు అలాంటివి మాట్లాడితే వాళ్ళు ఉండి రిలీజ్ చేయరా? డెఫినెట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు హైడ్రా గురించి అడిగారు, దానికి రాజ్యాంగమైన భద్రత లేదు, దానికి అధికారాలు లేవు, దానికి అన్నీ ఇస్తాము. మేమే రాజు కదా, మేమే అధికారం ఉన్నది కదా. దానికి ఏమేమి కావాలో, వాళ్ళు ఏమేమి అడుగుతారో, ఎక్కడ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్లో పనిచేయడానికి అవసరమైందో అవన్నీ ఇస్తాం. కవిత కేసుకి సంబంధించి చూస్తే, కవిత అరెస్ట్ నేపథ్యంలో ఫస్ట్ స్టేజ్లో జరిగినటువంటి వాదనల్లో అభిషేక్ మను సింఘ్వి వాదించాడు. ఇప్పుడు ఆయన రాజ్యసభ ఎంపీగా తెలంగాణ నుంచి ఎన్నిక అవ్వడానికి బీఆర్ఎస్ పరోక్ష మద్దతు ఇచ్చింది, అందువల్లే అక్కడ వాళ్ళ క్యాండిడేట్ని నిలపలేదు అనేది బీజేపీ చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు బీజేపీ ఎలాంటి గేమ్ ఆడుతుందంటే, ఇద్దరిని రూమ్లో వేసిన తర్వాత ఎవడైతే గెలుస్తాడో వాడికి ప్రైజ్లు అనౌన్స్ చేస్తారు కదా, అలా మీరిద్దరు కొట్టుకొని చచ్చేవో లేకపోతే అవతలోడు చచ్చినా పర్వాలేదు, ఆ గెలిచినోడే మావ అన్నప్పుడు సిచ్యువేషన్ బట్టి మైండ్ గేమ్ ఆడడంలో ఇద్దరిద్దరే. కేసీఆర్ అంతే, బీజేపీలో ఉన్న మోడీ అమిత్ షాలు అంతే. దాని గురించి ఆయన ఎందుకు అప్పుడు అలా అన్నాడు కాబట్టి బీజేపీ అన్నది కాబట్టి బీజేపీ నిజాయితత్వంగా పనిచేస్తుందని మాత్రం దేశ ప్రజలు అనుకోవట్లేదు. దేశ ప్రజలు నిర్ణయాల్ని ఆల్రెడీ 400 పార్ అన్నదానికి ఆయననే పార్ చేసే పరిస్థితి తెచ్చుకున్నాడు మోడీ గారు. ఇప్పుడు ఆయన అధికారాన్ని ఇంకోరి చేతిలో అడుక్కొని ఉన్నాడు, ఆయన ఫుల్ మెజారిటీలో లేడు. అందుకని రాహుల్ గాంధీ గారు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే పరిస్థితిలో లేడు ఆయన. ఆయన ఇండివిజువల్ నిర్ణయాన్ని తీసుకునే శక్తి లేని శక్తిహీనుడు. అందువల్ల ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్న ప్రజల సమస్యను పక్కన పెట్టి ఆయన అక్కడ గ్రాఫ్లు పెంచుకోవడానికి వెళ్తాడు. ఇంత నష్టం జరుగుతుంది కదా, ప్రపంచ యుద్ధాలు జరిగిన దాంట్లో నువ్వు ఎవరికో ఒకరు సపోర్ట్ చేస్తున్నావు. ఇప్పుడు మొన్న ఇజ్రాయెల్ యుద్ధం ఇది జరుగుతూ ఉంది. సో ఆ యుద్ధానికి సంబంధించినంత వరకు ఇన్నేళ్ళు అయిన తర్వాత నువ్వు వెళ్ళావు, అవునా? మరి అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ 2 ఏళ్ళ నుంచి జరుగుతుందిగా, అక్కడ జరుగుతున్న పిల్లలు గారా? పోనీ నీకు ఇంత ఇమేజ్ ఉందిగా, నువ్వు ఇమేజ్ ఉంది కదా. ఒక అమ్మాయి ప్రపంచంలోని మన ఒలింపిక్స్ లెవెల్లోని ఒక దాంట్లో గెలిస్తే ఆ అమ్మాయి సెకండ్ క్యాడర్ వరకు వెళ్ళిన బహుమతిని కూడా తీసుకోలేకుండా ఆ అమ్మాయిని నిదర్శనంగా బహిష్కరించినప్పుడు, ఈ భారతదేశ ప్రతిష్ట గురించి దిగజారుస్తున్నప్పుడు బేటీ పడావో బేటీ బచావో అన్నావే, మరి దాని మీద నువ్వు మాట్లాడడానికి నీకు లేదా, శక్తి లేదా? ఇప్పుడు మనం అలాంటి ఒక బేటీ గురించి మాట్లాడుకుంటున్నాము, డాటర్ ఆఫ్ ఎ ఫైటర్ అని కవిత గురించి అభివర్ణిస్తున్నారు. ఫైటర్ ఎవరికి ఫైట్ అమ్మా? జాగృతి అనే సంస్థ ఎవరి కోసం బతుకమ్మ మాకు నేర్పించింది ఆవిడ, లేదా ఆవిడ నేర్చుకుంటే నేను బతుకమ్మ చేశామా? బతుకమ్మ పేరుతో ఎన్ని దోచుకొని తినేది తెలీదా? ఎన్ని వేల కోట్లు మాయమని తెలీదా? ఎన్ని ఫ్రాడ్ చేసింది తెలీదా? ఎంతమంది జీవితాలు నాశనం చేసింది తెలీదా? పిలవమంటావో ఒక్కొక్కరు చెప్తారు ఆమె గురించి. చెప్పమంటే టైం వస్తుంది, అది కూడా వెళ్తాము, వెళ్ళమనండి ఆమెని. ఈ కవిత వల్ల నష్టపోయిన వాళ్ళు, ఈ కేసీఆర్ ప్రభుత్వంలో నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఇప్పుడు బాధ్యులను ఎవరు చేస్తారో? అధికారులనే కదా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసే ఉంది, అవునా కదా? మా సార్ చేశాడుగా, చెప్పాడు కాబట్టి మేము చేసామని అధికారులు చెప్తున్నారుగా. ఇప్పుడు అది ఓరల్గానే చెప్పింది కదా, అఫీషియల్గా కాదుగా. మరి నువ్వు అధికారంలో ఉన్న అప్పుడు నువ్వు ఎవరిని వాడుకున్నావు, యంత్రాంగాన్ని ఎలా మిస్యూజ్ చేసావు, ఎన్ని తప్పులు చేసావు, ఇప్పుడు ధరణిలో ఎన్ని లోపాలు మేము గుర్తుపడుతుంటే ఆ ధరణిలో ఉన్న రైతు కష్టాలను కానీ, ఆ లోకల్గా వాళ్ళ భూమి పట్టాన్ని కోల్పోయిన వాళ్ళ బాధలు చూస్తుంటే తల్లి ఏడుపు వస్తుంది మనకి. నువ్వు ఎవరికి కాపు కాచావునైనా ఇన్ని రోజులు? నువ్వు కవితమ్మ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ వేరు అని, బీజేపీ మాకు బీజేపీ కాదు, మేము కాదు వాళ్ళతో ఉన్నది పొత్తు, కాంగ్రెస్ వాళ్ళే పొత్తే అంటే మాకెందుకురా బాబు? ఇప్పుడు వాళ్ళతో మాకేం పని? మరి మాకేం పని? మా రాష్ట్రంలో మాకు ఉందిగా ఒక ముఖ్యమంత్రి గారు, ఒక కేంద్ర ప్రధాని మంత్రికి ఏది రిక్వెస్ట్లు పెట్టుకోవాలో, ఈ రాష్ట్రానికి ఏమేమి ఇవ్వవలసినవనే తీసుకురావడంలో వెళ్తాడు అంతే. మాకేం మ్యాచ్ ఫిక్సింగ్ లేవు మీలాగా. నువ్వు వెళ్ళి నీ ఒక ఎంపీ టికెట్ను కూడా గెలిపించుకోలేనంత అసమర్థత కేసీఆర్దా? చెప్పు, ఎందుకు ఒక్క ఎంపీని కూడా గెలిపించుకోలేకపోయారు? ఇంతమంతా తీసుమార్కారులు కదా వీళ్ళంతా. మరి ఎందుకు గెలవలేదంటే వాళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళకి సపోర్ట్ చేసి తన కూతుర్ని రిలీజ్ చేసుకోవడం కోసం వాడుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే వస్తుంది, కూతుర్ని రిలీజ్ చేసుకోవడానికి ఇంటర్నల్ గా సపోర్ట్ అనుకుంటే న్యాయ వ్యవస్థ, ఒక పార్టీలు, ఇప్పుడు అమ్మా నువ్వు సుప్రీంకోర్టు అంశాన్ని కోర్టు ద్వారా మీరు వాడుకోండి, మేము అక్కడ దానికి వెళ్ళటం లేదు. ఫస్ట్ పాయింట్, వాళ్ళు రాజకీయంగా కనుక మమ్మల్ని కనుక కెలికితే, మా జోలికి వస్తే, మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలని వీళ్ళు కనుక ఏమన్నా మాట్లాడితే మేము ఊరుకునే ప్రసక్తే లేదు.
మా దగ్గర విత్ సమాచారాలతో సహా ప్రతి దగ్గర ప్రతి నియోజకవర్గంలో ఆమె నిజామాబాదులో ఆమె ఏ రకమైన వసూలు టోల్ గేట్స్ దగ్గర నుంచి ఏ రకంగా టోల్ గేట్ లాగా కవిత ఫండ్ టోల్ ఫ్రీ ఫండ్ ఎట్లాగో అలాంటి ఫండ్స్ అన్నీ తీసుకున్నారు. ఈ హరీష్ రావు మాట్లాడతాడు ఇరిగేషన్ ప్రాజెక్టులో మగవాళ్లతో ఏమేమి ఒప్పందాలు చేసుకున్నాడు. అలాగే ప్రభాకర్ గారు విద్యుత్ సంబంధించింది నీ రాష్ట్రంలో అంత ఉన్నా నువ్వు పరువు రాష్ట్రం నుంచి విద్యుత్తును ఎందుకు కొనుగోలు చేసావు నాయన? అధికారులను వదిలిపెడతాడా రేవంత్ రెడ్డి గారు? ఆయన రిలీజ్ చేస్తాడా? రిలీజ్ చేయలే కదా, ఆయన ట్రాన్స్ఫర్ కానీయలే కదా, ఆయన రిటైర్మెంట్ అయినా వదిలిపెట్టేది. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు కవితను ఏదో తప్పు చేయలేదు కాబట్టి కోర్టు ఆమెకు శిక్ష విధించింది, ఆమె ఇన్ని రోజులు జైల్లో ఉందంటే నవ్వుతాడు. ఇప్పటికీ కూడా కడిగిన ముత్యంలా నేను బయటకు వస్తాను అనే మాట అసలు ఆమె ముత్యం అయితేగా ఫస్ట్. ముత్యాలలో కూడా రకరకాలు ఉంటాయి. ప్లాస్టిక్ ముత్యం ఆమె, ఆ ప్లాస్టిక్ ముత్యం జరసేపు వేడికి పెడితే కాలిపోతుంది. ఆ కాలిపోయిన లెవెల్లోనే ఇన్ని రోజులు పోయేసి వచ్చినావు నువ్వు ప్లాస్టిక్ ముత్యం తల్లి. నువ్వు ముత్యమే కాదు, మీ నాన్న నువ్వు ఆ డైలాగ్ వినడానికి మీ ఇద్దరికి బాగుంటుందేమో కానీ మాకెవరికి ఎక్కట్లేదే. ఎవరమ్మా ఆమె పోతే మొత్తం ప్రజలంతా వెళ్ళిపోయి ఆమెకు స్వాగతం చెప్పారా ఎయిర్పోర్ట్కి? నువ్వు బాజాలు పెట్టి డబ్బులు కొట్టించుకుని నువ్వు తెచ్చుకున్నావు, మాకేం కర్మ బట్టి. నువ్వు కడిగిన ముత్యమా? కడిగిన ముత్యం అయితే బిచ్చం ఎందుకు అడిగావు? నా పిల్లల్ని కోసం నన్ను పంపించండి అని కోర్టుని ఎందుకు అడిగావు? నువ్వు తప్పుని చేయని దానివైతే నువ్వు నన్ను నా మీద ఎన్ని రోజులైనా సరే నేను శిక్ష పడతా పర్వాలేదు, నేను ఏ తప్పు చేయలేని అడగలేదు ఎందుకు? అమ్మ మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, కడిగిన ముత్యం తను నేను బయటికి వస్తాను అని చాలా క్లియర్గా తను చెప్తున్నప్పుడు తను చెప్పినటువంటి ఇంకొక మాట వడ్డీతో సహా చెల్లిస్తాం, నేను ఇప్పుడు జగమొండిలాగా తయారయ్యాను అనేది. ఆ వడ్డీతో సహా చెల్లించేటువంటి వార్నింగ్ ఎవరికని మీరు అనుకుంటున్నారు? అంటే వడ్డీతో సహా అనేది కక్ష సాధింపు చర్యలు అనేది రాజకీయాలు ఉండకూడదు అసలు నన్ను చూస్తే. ఇప్పుడు వాళ్ళు నేను ఇంతకుముందు ఫస్ట్ డైలాగ్ అయినది దృష్టిలోపం. ఇప్పుడు నువ్వు తప్పు చేయనంత వరకు నీకు ఏది తప్పుగా ఏదైనా తప్పు చేస్తే నువ్వు వెంటనే దాన్ని వద్దు అంటావు. ఎందుకంటే నీ నేచర్ అది, నీ దృష్టి అది. నువ్వు అలాంటి మంచితనంలో ఉన్నావు. నువ్వు ఎప్పుడు పాపంలో ఉండి నువ్వు అన్ని తప్పులే చేసి నువ్వు మాట వరసకు మాత్రం నీ కడిగిన ముత్యం అంటే నేను ఖచ్చితంగా చెప్తున్నా ఇప్పుడు బల్ల గుద్ది నువ్వు ముత్యంగా తల్లి. ముత్యంలో కూడా రకరకాల ముత్యాలు ఉంటాయి. ఆర్టిఫిషియల్ ముత్యము ఈమె ఆర్టిఫిషియల్. తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలు వచ్చి ఒక జాగృతి అనే ఒక సంస్థ ఫేక్ పెట్టుకొని దానివల్ల ఆమె పబ్లిసిటీ పెంచుకొని ఆవిడేదో దేశానికి అంటే ఈవిడ తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు, అందులో ఆడబిడ్డలు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళ కుటుంబాలకి రావాలి కదా, ఏదైనా క్రెడిబిలిటీ రావాలంటే బెనిఫిట్ కావాలంటే. నీకెందుకు వచ్చింది? ఒక ముఖ్యమంత్రి కూతురుగా వచ్చింది. అయితే ఇంతకాలం ఇప్పుడు నువ్వు కడిగిన ముత్యం అని నువ్వు డైలాగు నువ్వు నన్ను కక్ష సాధింపుతో ఉన్నది వచ్చినాక వడ్డీతో సహా సినిమా డైలాగా సినిమాకి నడుస్తాయి, నీకు ఒరిజినల్గా నడవదు అసలు. నీకు ఆ డైలాగే నీకు అనర్హత. నువ్వు ముత్యం కాదు, ప్లాస్టిక్ ముత్యం నా దగ్గర. ఇంకొంచెం 4 రోజులు ఏంటంటే ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది? ఆకారం చూసావా మనిషిని? నువ్వు అంత బాగా ఉంటే నీ హెల్త్ అంత బాగా సహకరించాలి కదా, ఎందుకు డౌన్ అయ్యావు? ఆ బాధ ఎందుకు మానసిక శోభ అనుభవించావు? ఎందుకు ఆధ్యాత్మికమైన చింతనలోకి పోయావు? మరి నువ్వు ఆధ్యాత్మికంగా వెళ్ళిన దానికి కచ్చలు కారుణ్యాలు ఇవన్నీ ఉండకూడదు కదరా. అంటే అక్కడున్నప్పుడు ఒక వేషము, ఇక్కడికి వచ్చినాక ఒక వేషం డైలాగా. అంటే నీ దాంట్లోనే డ్యూయల్ క్యారెక్టర్స్ ఎంత బాగా కనపడుతున్నాయి చూడు. ఇంతకాలం కవిత లోపల ఉంది, బయటికి రాలేదు కాబట్టి కేసీఆర్ కూడా బయట ప్రజల మధ్య తిరగలేకపోయారు, ఒక రోడ్ మ్యాప్ అనేది చేసుకోలేకపోయారు. ఇప్పుడు కవిత వచ్చింది కాబట్టి ఆ బూస్ట్తో కేసీఆర్ బయటకు వస్తున్నారు, రుణమాఫీ గురించి మాట్లాడతారు, రైతుల సమస్యల గురించి పోరాడతారు, ఒక రోడ్ మ్యాప్ అనేది వేసుకున్నారని. వేసుకునియండి. ఇప్పుడు జనాలను ఎలా తయారు చేశాడు ఆయన? ఉద్యోగాలు వద్దు, రైతు బంధు డబ్బున్న వాడికి అప్పుడేదో నక్సలైట్లు ఉన్నప్పుడు 100 ఎకరాలు అంటే ఏవైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద కానీ నక్సలైట్ల భయం కానీ ఆ రోజు ఉన్న పెద్ద పెద్ద ఎకరాలు కలిగిన భూస్వాములుగా ఉన్న జమీందారు వ్యవస్థలో ఉన్న వాళ్ళు, ఈ అప్పర్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు ఎకరాలు దోచుకొని దాచుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మళ్ళీ కేసీఆర్ తీసుకురావడానికి ఆయన ఒక ప్రోగ్రాం పెట్టుకొని దానికి ఒక రైతు బంధు అని పెట్టాడు. అంటే 1000 ఎకరాలు ఉన్నోడికి 100 ఎకరాలు ఉన్నోడికి వాడే పక్కా రైతు, కౌలుదారులు రైతులు కాదు, నేను వాళ్ళకి మాత్రమే సాయం చేస్తాను, వాళ్ళకే లక్షలు వేస్తానని ఒక బిస్కెట్ బిచ్చం వేసినట్టు పేద రైతులకు ఎకరానికో 2 ఎకరాలకు డబ్బులు వేశాడు.
అంటే ఏంటి, మీరు అవి తిని మూసుకొని గమ్మున ఉండండి, నేనే మీకు ఇస్తున్నాను అంటే పెట్టింది పెద్దది వాళ్ళకి. అవునా? నువ్వు ఎన్ని వేల భూములన్నీ ఆక్యుపై చేసావు, ఎన్ని మన ప్రభుత్వ భూములు అమ్మావు, ఆక్షన్ వేసావు, ఆ డబ్బులు అనేవి లెక్కేదినైనా. మరి అవన్నీ ఎక్కడ పోయాయి, ఎన్ని డైవర్ట్ చేసావు? ఎప్పుడో ఆడిట్, ఇప్పుడు మనకి ఆడిట్ రిపోర్ట్ అని ఉంటుంది కదమ్మా, ఆడిట్ అండ్ కంట్రోలర్ జనరల్ ఉంటుంది, కాక్ రిపోర్టు ఇచ్చిన నివేదిక ఉంటుంది. నువ్వు చెప్పొద్దు, నేనే చెప్పొద్దు, జనాలకు ఆ రిపోర్ట్ పెడితే చాలు. కేసీఆర్ ఎన్ని నిధులను డైవర్ట్ చేశాడు, ఎక్కడెక్కడ పెట్టాడు, ఏమేమి ఇస్తానన్న వాగ్దానం నెరవేర్చలేదు. అసలు ఒక సిస్టమ్ రావాలి. ఎలక్షన్ కమిషన్కి ఒక ప్రత్యేకమైన అధికారాలు ఇవ్వాలి. అది ఎలాంటి అధికారాలంటే, ఇప్పుడు అమెరికా లాంటి దేశాల లోపల ఒక ఎలక్షన్లో ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ప్రయారిటీ తీసుకొని మాట్లాడతారు జనాలు. పెద్ద స్పీచ్, టీవీలో డిస్కషన్స్ వింటూ ఉంటారు జనాలు. ఆ దాంట్లో ఎవడి ప్రయారిటీ వాళ్ళకు ఉండదు. ఒకడు ఎడ్యుకేషన్కి ఇస్తాడు, ఒకడు అగ్రికల్చర్కి ఇస్తాడు, ఒకడు దేశాన్ని సమగ్రతను కాపాడడానికి ఇస్తాడు, ఒకడు దేశ భద్రతను గురించి మాట్లాడతాడు. ఇలాంటి అన్ని అంశాలు ఉంటాయి. మరి మనకు ఆ సబ్జెక్టులు ఏమీ లేదు, అన్ని ఫ్రీ ఇస్తానంటే వేసే జనాలు. అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంత, నీవు అందులో ఆదాయం ఎలా వస్తుంది, నువ్వు ఎలా రిసోర్సెస్ క్రియేట్ చేస్తావు అని అడుగుతారు అక్కడ ప్రజలు. ఇప్పుడు నువ్వు అగ్రికల్చర్లో ఉంది, నువ్వు నంబర్ 1 అగ్రికల్చర్ చేస్తాను అన్నావు అనుకో, అసలు నీకు రాష్ట్ర బడ్జెట్ తెలుసు కదా. అయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితి కూడా కేవలం డైవర్షన్ పాలిటిక్స్నే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. తల్లి, నేను అదే అంటున్నాను కదా, అందుకోసమే హైడ్రా రాజకీయంగా మేమేం రాజకీయాలు కూడా మేము కూడా చేయాలి కదా. మేమేం గాజులు వేసుకొని గమ్మున కూర్చోమంటే కూర్చోకూడదు, తంతా ఉంటే కొడతా ఉంటే మోసుకొని వెళ్ళడం అంటే కూడా లేదు కదా. మీరు చేశారు అప్పుడు మమ్మల్ని, మేము ప్రజల తరఫున ఒక వాయిస్గా వెళ్దామంటే మమ్మల్ని ప్రజా వాయిస్ని వినిపించే అవకాశాన్ని కలవలేదే. పతంగులే కూసవా చాలా మాట్లాడుతున్నావు అన్నారు, కూర్చోలేవా, మీడియాని బ్యాన్ చేసిన అవి లేవా, ప్రతిపక్షంగా ఉండి మాకు అసెంబ్లీ 2 రోజులు కూడా పెట్టకుండా ఉండలేదా? ఈ పార్టీలో గెలిచిన వాళ్ళని ఆ పార్టీలో కలుపుకున్నప్పుడు అప్పుడు నీతి నియమాలు లేవా నీకు? ఇప్పుడు వాళ్ళంతా నీ పార్టీలో ఉన్నవాళ్ళు నీకు తప్పు అని హరీష్ రావు లాంటి వాళ్ళు మాట్లాడడము ఎంతవరకు సమాజం? అసలు జనాలు చెప్పులు తీసుకొని కొట్టాలి. ఈ చట్టాలు, ఈ కోర్టులు, ఇవన్నీ వ్యవస్థ, ఇవన్నీ పక్కన పెట్టండి తల్లి. జనాలు ఈ పార్టీ మీద నువ్వు గెలిచావు, మీకు నేను ఓటేశాము. ఎప్పటి వరకు జనాల్లో చైతన్యం రాదు, ఒక పుష్పలీలాగా నేను పడుతున్న బాధ చెప్తున్నా. నేను కాంగ్రెస్కి ఓటేశాను, ఏ పార్టీకో ఓటేసావు, ఒక ఎమ్మెల్యే అయ్యావు. వచ్చిన తర్వాత అక్కడ రిజల్ట్ నెగిటివ్ వచ్చి నీ పార్టీ అధికారం రాకపోతే నువ్వు వెంటనే అధికారంలో ఉన్న పార్టీకి వచ్చినప్పుడు ఎవ్వరు తననవసరం లేదు. ఊరి జనాలు గ్రామాల్లో చెప్పులు దగ్గర పెట్టుకొని చీపురు గట్టలు తీసుకొని, ఒరే నీకు మేము ఈ పార్టీ అని వేస్తే నువ్వు ఎట్టబోయినవురా. మరి అదే మాట ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కదా. ఇప్పుడు వాళ్ళు హరీష్ రావు గారు కోర్టులో వేస్తున్నాము, అది చట్టపరంగా రానివ్వండి చూద్దాము, రైట్. ఒకవేళ కోర్టు తీర్పు ఇచ్చింది అనుకోండి, మేము తప్పు చేసామనుకోండి, కోర్టు మాకు చెప్పింది అనుకోండి, రైట్, మేము వదిలేయడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళని నిర్దాక్షిణంగా పార్టీ యాక్షన్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉంటాం. ఇప్పుడు నీకు తప్పు అప్పుడు అనిపించింది, ఇప్పుడు మాకు తప్పు అన్నది కూడా మాకు కూడా కొంత టైం, మేము రాజకీయాలు చేస్తున్నాం మేము కూడా. సో చాణక్య నీతి నీకు ఒక్కడికే కాదు నేనా, మాకు కూడా తెలుసు అది. అలాగే చాణక్య నీతిలో ఉన్న చాణక్యుడు లాంటి వాడు కూడా ఒకసారి మరి ఎంత అవసాన దశలోకి వెళ్ళిపోయాడో చదువుకుంటే తెలుస్తుంది. మరి నీవే మేధావివే రాజకీయంగా? కవిత బయటికి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తన స్ట్రాటజీని మార్చుకుంటోంది, వ్యూహాత్మకంగా మళ్ళీ ముందుకెళ్లాలని కేసీఆర్ కూడా రోడ్ మ్యాప్ వేసుకుని బయటికి వస్తున్నారు. తిరగని తల్లి, మేము వెంటనే ఒకందుకు మంచిదే. ఇప్పుడు దొంగ నరిచాడు కదా, నువ్వు ఇవన్నీ మేము కాగ్ రిపోర్ట్లు ఇస్తాం. అప్పుడు నేను పార్టీ గురించి మంచి జరిగిన పార్టీని కూడా చెప్పుకోవాలి. నేను తెలుగుదేశంలో ఉన్నాను. అప్పుడు జన్మభూమి ఏ గ్రామ పంచాయతీలో ఎన్ని ఇరిగేషన్ ఉన్నాయి, ఎన్ని వాటర్ ట్యాంకులు కట్టాము, ఆ గ్రామ నిధులు ఏంటి, ఖర్చు పెట్టినవి ఏంటి, మిగులేంటి అని ఒక డిస్ప్లే బోర్డు పెట్టాము మేము, రైట్. ఇప్పుడు మా పార్టీకి వచ్చిన తర్వాత మేము కూడా ఆ డిస్ప్లే పెడతాం. ప్రతి రాష్ట్రం లోపల, ప్రతి దేశంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామ పంచాయతీలో పెడతాం. పలానా ఇరిగేషన్ శాఖలో మేము ఆ రోజున్న దాంట్లో కేటాయించిన డబ్బుల్లో ఈ కాగ్ రిపోర్ట్ ప్రకారం ఇట్లా పెట్టినామని ప్రజల ముందు పెడతాం. మేమేం చెప్పనవసరం లేదు, వెళ్ళు ఆ రిపోర్ట్ పట్టుకొని ఆన్సర్లు చెప్పు. ఇప్పుడు మేము కాదుగా ఇచ్చింది, అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? ఎలాంటి మార్పులు రావంటారా రాష్ట్ర రాజకీయాల్లో కవిత బయటకు వచ్చింది? అమ్మా, ప్రతి పార్టీలో ఉన్న వాళ్ళు ఒక తప్పు చేస్తున్నారు. అది నా పార్టీ అన్నీ కూడా. ఎప్పుడైతే డబ్బులు ఇచ్చి జనాలను తీసుకొచ్చి మీటింగ్లు పెడుతున్నారో ఆ జనాలు చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు. ఎలా?
ఈ షర్ట్ ఇప్పేసి ఈ కండువా మార్చి వాడు నెక్స్ట్ వెహికల్ వస్తుంది, ఆ వెహికల్లో ఇంకో మీటింగ్కి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ తప్పు కాదు అది. ఎందుకు తప్పు కాదంటే వాడి పేదరికం. ఆ రోజు వాడికి ఆ రోజుకి నాకేమొస్తుంది, నా పొట్టకేమొస్తుంది, నా పిల్లలకి ఏమొస్తుందని వాడు ఆ పార్టీని వాడుకున్నప్పుడు మేమెందుకు వాడుకోనన్న చైతన్యం జనాల్లో వచ్చింది. రైట్, ఒక పక్కన అది ఆలోచిస్తే. రెండో పక్కన ఓటును అమ్ముకోవడం కూడా తప్పేని తెలిసినా వేస్తున్నారు చూడండి. ఆ తర్వాత తప్పులు జరిగినప్పుడు, తన ఇంట్లో జరిగినప్పుడు మాకెవ్వరు లేరా అని అడుగుతున్నప్పుడు అది ఎన్ని రకాలుగా పార్టీ లెవెల్లో జరిగి రూపాంతరాలు చెంది అన్ని పార్టీల వాళ్ళు వచ్చుకో 4 రోజులు టీవీ ఛానల్ ముందు మాట్లాడిన తర్వాత ఇక్కడ పోతారు, ఇవిడికి న్యాయం జరుగుతుంది అంటే అందులో వాళ్ళ తప్పు ఉంది, రాజకీయ పార్టీల తప్పులు ఉన్నాయి. ఎవరైతే జనాలను చూసి బలుపు అనుకొని గెలుస్తాననుకున్న వాళ్ళు ఇదే కేసీఆర్ మీటింగ్ పెడితే ఎన్ని వేల మంది రాలేదు మొన్న, మరి ఎందుకు గెలవలేదు? అవునా కదా? సో జనాలకి చాలా చైతన్యం వచ్చింది. ఆ చైతన్యం లోపల ఈ తప్పులు చెప్తాము, ఈ ఊర్లో ఇలా ఉండే, మీ సర్పంచ్ ఉండే, ఎంపీటీసీ ఉండే, సో వాళ్ళు ఈ తప్పులు చేశారు, మీరే నిర్ణయితలు. ఆ చైతన్యాన్ని ఏ గ్రామాల ప్రజలు ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నా, ఇప్పుడున్న తరం పిల్లలు ఎవరైతే, కొంతమంది అయితే అయిపోయారు చైతన్యం, ఇట్లా బోర్డులు రాస్తున్నారు, మా ఊరికి రాకండి అని చెప్పులు కడుతున్నారు కొంతమంది. మా ఊర్లో ఎమ్మెల్యే వచ్చి చీపురు కడుతూ కొడతామని అంటున్నారు. ఇంకా అది చాలా ఎక్కువ రావాలి. ఇప్పుడు నువ్వు నేర్పిస్తే నేను నేర్పిస్తే రాదమ్మా. ప్రజాస్వామ్యంలో ఎవరు తప్పు చేసినా అది నీ పాట నా పాట, ప్రశ్నించే వాయిస్ మీకుంది. ఆ ప్రశ్నించే దాన్ని నువ్వు పార్టీలకు అతీతంగా నువ్వు ఏ రోజైతే ప్రజాస్వామ్యాన్ని గుర్తించుకొని నీవు చట్టాలు పక్కన పెట్టు. ఆ రోజు ఎవరున్నారమ్మా? అప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? అప్పుడు ఆటవికం నుంచి వచ్చి ఒక గ్రామ సర్పంచే మొత్తం అన్నిటి గ్రామాన్ని నడిపించినప్పుడు ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలు వచ్చినాక కూడా ఇన్ని మిస్టేక్స్ ఎందుకు అవుతున్నాయి? సో ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ రావాలి అంటే ప్రజా చైతన్యమే మెయిన్ తల్లి. ఆ చైతన్యం రానంత వరకు ఇప్పుడు మనం ఏం చేస్తాం తల్లి? ఇప్పుడు నాకు జరుగుతుంది, నీకు జరుగుతుంది, నువ్వు మీడియాలో ఉన్నా నీకు అన్యాయమే జరుగుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళాలన్న భయమే, నా పిల్లలు ఇంటికి పోతున్నారో జాగ్రత్తగా వస్తున్నారో లేదో నాకు భయపడాల్సి వస్తుంది. సో ఈ భయం అనేది ఎందుకు వస్తుంది? అందరి తప్పు ఉంది కాబట్టి దీన్ని అందరూ కలిసి ప్రక్షాళన చేస్తేనే తప్ప దీనికి ఎక్కడో కూడా పరిష్కారం రాదు. నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం తెలియదు. ఎందుకమ్మా కోర్టులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఎక్కువ వస్తుంది? ఎందుకు ముట్టికాయలు వేస్తున్నారు అంటున్నారు? దానికి అసలు పని లేదు. నిజంగా చెప్పాలంటే నీ గ్రామంలో నీ ముందు జరిగిన దాన్ని నువ్వు డబ్బులకు అమ్ముడుపోయి న్యాయాన్ని అమ్ముకుంటున్నావే నువ్వు కదా. మరి నీ బిడ్డకు జరిగినప్పుడు మాత్రం, నీ ఇంట్లో జరిగినప్పుడు మాత్రం నువ్వు అడుగుతున్నావే, అది ఎంతవరకు సమంజసం? సో రాజకీయాలు చేయాలన్న వాళ్ళు రాజకీయాలు చేస్తూనే ఉంటాం. అందులో వాళ్ళు చేశారు కదా, నువ్వెందుకు చేసావు, నువ్వు బాగుండు అంటే నీ దగ్గర నుంచే నేర్చుకున్నాం కొన్ని. రైట్? సో మేమేంది మామూలుగా వచ్చేసి మేము ఏదో ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నాము, లేకపోతే మేమేదో సర్వీస్ మాత్రం ఓరియంటెడ్ అండి, మీరు కొట్టినా కొట్టించుకుంటాం, తిట్టినా తిడతామంట కాదు. కొట్టిన వాడిని వదిలిపెట్టాం, తిట్టిన వాడిని వదిలిపెట్టాం. ఎక్కడ వాళ్ళు ఎన్ని వాడారో అంతకన్నా మాకు కూడా వాడడం వచ్చు. మేము ఇంకా చాలా సీనియర్ పార్టీ, మేము చాలా రాజకీయాలకు స్వాతంత్రం తెచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జీవితాలను త్యాగం చేసిన సోనియమ్మ వరకు కూడా ఇప్పటి వరకు రాజకీయాలు ఉండగలుగుతున్నారు. ప్రజలు రాహుల్ గాంధీ గారి పాదయాత్రను మెచ్చుకున్నారు అంటే ఎందుకు వస్తుంది ఆ స్పందన? గెలుపు ఓటంలే ప్రయారిటీ కాదు తల్లి. ప్రజలకు మంచి చెడు అనేది తీసుకుపోయి చైతన్యం చెప్పగలగాలి. ఇప్పుడు చైతన్యం చెప్పేవాడే ఎవరు లేదు, నీకు జరుగుతుంది తప్ప నాకెందుకండి అని వెళ్ళిపోతున్నామే, అదే తప్పు. సో కవిత ఎన్ని మాట్లాడినా నా లాంటిది ఉంటుందిగా, చూసినాంగా అన్ని రాజకీయాలు. ఊరుకుంటాను అనుకుంటున్నారా? నాకు ఎవరి గురించి అవసరం లేదు. కవిత లాంటి 1000 మంది వచ్చినా నాలాంటి కార్యకర్తలు మస్తు మంది ఉన్నారు, పార్టీలు చాలామంది ఉన్నారు. ఏ ఊర్లో ఆ ఊర్లో కవితమ్మ బండారం బయటపెట్టడానికి రెడీగా ఉంటారు. సో బోల్డ్ అన్ని అంశాలు అయితే భవిష్యత్తులో జరగబోతున్నాయి రాజకీయంగా. మళ్ళీ మాట్లాడుకుందాం. మజా ఆయగా. అవి తెలంగాణ కేసీఆర్ పులా, కాగితం పులా, ముత్యమా, ప్లాస్టిక్ ముత్యమా, కేటీఆర్ టాలెంటెడా, మా రేవంత్ రెడ్డి టాలెంటా, లేకపోతే ప్రజలు తెలివిగల వాళ్ళ, ప్రజలకు తెలివి లేదా, వీళ్ళే నేర్పిస్తేనే నేర్చుకుంటారా అనేది వెయిట్ అండ్ సీ. అంతే. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ.